నాగార్జున ఇన్కన్వెన్షన్ సెంటర్ కూల్చినటువంటి హైడ్రా ఓవైసీ కాలేజీల జోలికి ఎందుకు వెళ్ళడం లేదు? 100 నాగన్లతోటి దుల్తా అన్న కేసీఆర్ రామోజీ ఫిలిం సిటీ జోలికి ఎవరు కూడా ఎందుకు వెళ్ళలేదు ఇంతవరకు? బాధితులు మాత్రమే దీంట్లో బాధ్యుల? దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ప్రభుత్వ అధికారుల మీద లేదా? ప్రభుత్వ అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్లో హైడ్రా అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసింది. ఆ సంస్థ పని ఏందంటే నదుల మీద చెరువులలో ఉండేటువంటి అక్రమ కట్టడాలను కూల్చడం. నిజంగా దీన్ని చాలా అభినందించదగ్గటువంటి విషయం ఇది. నిజంగానే చాలామంది నాలాలను, నదులను, చెరువులను ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు కట్టారు. దానివల్ల ప్రజలకు చాలా అపాయం జరుగుతుంది, చాలా నష్టం కూడా వాటిల్లుతుంది. చాలామందికి ఎన్నో విధాలుగా నష్టాలు వాటిల్లుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే 2000 సంవత్సరము 2020లలో జరిగినటువంటి వరదలలో, అప్పుడు వచ్చిన వరదలలో, భయంకరమైన వరదలలో 2000 సంవత్సరంలో 20 మంది చనిపోతే దాదాపుగా 2020లో దాదాపుగా 33 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలే తెలియజేస్తున్నాయి. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆ నదుల మీద ఏర్పడ్డటువంటి అక్రమ కట్టడాల వల్ల ఆ వాటరు కిందికి పోలేక అక్కడే నిల్వ ఉండడం వల్ల, చాలా గృహాలలో నీరు ప్రవేశించడం వల్ల, వీటన్నిటి వల్ల చాలా ఆస్తి నష్టం జరగడమే కాకుండా చాలా ప్రాణ నష్టం కూడా జరిగింది. వీటన్నిటిని అరికట్టాలంటే ఖచ్చితంగా అక్రమ కట్టడాలను తొలగించాల్సిందే. ఈ మధ్యకాలంలో నేను చూస్తుంటే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు, 6 అంతస్తుల బిల్డింగ్లు, ఎంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్, వాటర్ ట్యాంకులు లాంటివి, గెస్ట్ హౌస్ లాంటివి, చాలా 2 అంతస్తుల 3 అంతస్తుల బిల్డింగ్లు ఎన్నో కూలగొట్టేస్తుంది హైడ్రా. బాధితులు ఖచ్చితంగా నష్టపోతున్నారు. పైసా కూడగట్టుకొని చిన్న చిన్న మధ్యతరగతి వాళ్ళు అలాంటి ఆశకు లోబడి వాళ్ళు ఆ ఇండ్లు కొనుక్కొని ఉండవచ్చు. కానీ అంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కడుతుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, కరెంటు డిపార్ట్మెంట్ కానీ, వాటర్ డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళందరూ ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి? ఇక్కడ బాధితులు మాత్రమే హింసకు గురవుతున్నారు, బాధితులు మాత్రమే నష్టపోతున్నారు. ఆ బాధితులను ప్రేరేపించినటువంటి అధికార వ్యవస్థ, అధికార గణం అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. అలా ఇంతవరకు నేను వెతికినప్పుడు ఈ హైడ్రా వల్ల వాళ్ళ మీద, అధికారుల మీద కేసులు వేసింది కేవలము 6 మీద మాత్రమే, అది కూడా నామమాత్రపు కేసులు. కానీ ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ ఎలా వచ్చాయి? వీళ్ళ అధికారుల యొక్క ప్రమేయం లేకుండానే ఇవి బిల్డర్లు ఎలా అక్రమాలు చేసి వీటిని కట్టగలిగారు? ఇంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్. అసలు మనకు తెలంగాణ రాకముందు చంద్రశేఖరరావు గారు అయితే రామోజీ ఫిలిం సిటీలోనే ఐసైన్డ్ భూములు ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తే ఫస్ట్ రామోజీ ఫిలిం సిటీనే నాగళ్ళు పెట్టి దున్నుతా అని చెప్పాడు ప్రగల్భాలు. నాగార్జున ఇన్కన్వెన్షన్ సెంటర్ని అయితే మేము రాగానే అధికారంలోకి రాగానే కూలగొడతా అని చెప్పాడు. కానీ 10 సంవత్సరాల వాళ్ళ పాలనలో దాని జోలికి పోయిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు మనకు. అలాగే రామోజీ ఫిలిం సిటీ గురించి అయితే మొత్తం మర్చిపోయారు. అంటే నేను ఇక్కడ వాళ్ళు ముద్దాయిలు, వాళ్ళు తప్పు చేశారని చెప్పడం లేదు. కానీ ఇప్పుడు ఈ హైడ్రా ఏర్పడిన తర్వాత మొదటి దెబ్బగానే నాగార్జున ఇన్కన్వెన్షన్ సెంటర్ను కూలగొట్టారు. కానీ ఇక్కడ నాగార్జున బాధితుడు. ఓకే, అతనికి నష్టం జరిగింది. అతను తెలిసి చేశాడా, తెలియక చేశాడా, అతని దగ్గర పేపర్లు ఉన్నాయా లేవా అనేటివి నేను చర్చించదలుచుకోలేను. కానీ అంత పెద్ద కన్స్ట్రక్షన్ జరిగింది, అంత పెద్ద కన్స్ట్రక్షన్స్కు రోడ్ వేశారు, అంత పెద్ద కన్స్ట్రక్షన్స్కు వాటర్ కనెక్షన్ వచ్చింది, కరెంట్ కనెక్షన్ వచ్చింది, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు. ఇవన్నీ ఎలా సాధ్యమైంది? మరి వాళ్ళందరూ అధికారులు, దీంట్లో ప్రభుత్వాల బాధ్యత ఏమాత్రం లేదా? మరి ఆ ప్రభుత్వంలోని అధికారుల ప్రమేయం లేకుండానే ఆ కింది స్థాయి అధికారులు ఇవన్నిటికీ పర్మిషన్లు ఇవ్వగలిగిరా? వీటన్నిటికీ ఎవరు బాధ్యత వచ్చాలా? వీటి గురించి ఎందుకు ప్రభుత్వం ఆలోచించడం లేదో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ నేను హైడ్రాను ప్రశ్నించడం లేదు. హైడ్రా చేస్తున్నటువంటి పని చాలా మంచి పని. ఇది ఎప్పటి నుంచో, ఎన్నో సంవత్సరాల నుంచే చేయాల్సినటువంటి పని ఇది. కానీ అది చేస్తున్నప్పుడు కేవలం బాధితులు మాత్రమే ఎందుకు ముద్దాయిలుగా కావాల్సి వస్తుంది? వాళ్ళు ఇందులో వాళ్ళకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండవచ్చు. అది అక్రమ కట్టడం అని చెప్పి తెలిసి ఆస్కారం కూడా కొన్నిసార్లు లేకపోవచ్చు. కొన్నిసార్లు బ్యాంకులు లోన్ కూడా ప్రొవైడ్ చేసి ఉండవచ్చు. అయినప్పుడు ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్ కడుతుంటే ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా నిద్రపోయి ఈరోజు కేవలము బాధితులను మాత్రమే హింసించడంలో ఏమి అర్థం ఉందో నాకు అర్థం కావడం లేదు. ప్రభుత్వం దీని మీద ఇంత చర్యలు తీసుకుంటుంది, ఇందులో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళడం లేదని, ఓవైసీ లాంటి వాళ్ళ జోలికి అస్సలు వెళ్ళడం లేదని. ఇన్కన్వెన్షన్ కూల్చేశారు నాగార్జున. కేటీఆర్కి సంబంధించి కూలగొడతారని సీఎం అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూడా అక్కడనే బఫర్ జోన్లో
పొంగులేటి వివేక్ వెంకట వీళ్ళు మల్లారెడ్డి కాలేజ్ కావచ్చు, ఓవైసీ కాలేజ్. వాళ్ళ ఎన్నో ప్రభుత్వ ఆస్తులు అలాగే ఉంటున్నాయని, అవన్నీ కూడా నాలాల మీద, చెరువుల మీద, అసైన్డ్ భూముల మీద కబ్జాలు చేసి కట్టిన కట్టడాలని కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా నాకు తెలియదు, ఇందులో సత్యం ఎంతో కూడా నాకు తెలియదు. కానీ ఇలా పక్షపాతంగా హైడ్రా కూడా వర్తిస్తుందనేటువంటి అనుమానాలు అయితే వస్తున్నాయి ప్రజలలో. వీటన్నిటిని కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ప్రభుత్వ సంస్థల మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఉందనేది నా అభిప్రాయం. అంటే ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిద్రపోయి ఈరోజు మేల్కొని కట్టడాలను కూల్చేస్తుంటే ఆ కట్టడాలకు బాధితులైన వాళ్ళు, అంటే పీడితులు, వాళ్ళు ఎంతగా బాధ అనుభవిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. అక్కడైతే ఆ కట్టడాలు కూలగొడుతుంటే చిన్న చిన్న పాపలు కూడా అక్కడ వాళ్ళ సామాన్ అంతా వేసుకొని కూర్చున్నారు. ఆ చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. ఇదంతా ఏంది? ఇది మనము ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు, ఇలాంటి కార్యాలు చేస్తున్నప్పుడు కొంచెమన్నా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. దాంట్లో ఉన్నటువంటి కుటుంబాలు అలా అప్పటికప్పుడు గంటలలో వాళ్ళ మొత్తం సామాన్లు తీసుకొని బయటికి వెళ్ళాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఇది హైడ్రా ఒక ప్రణాళికాబద్ధంగా సాటర్డే సండే వస్తే ఇలాంటి అక్రమ కట్టడాలను కూల్చడము, అంటే అది కోర్టులలో సెలవులు ఉంటాయి కాబట్టి వాళ్ళు పీడితులు పోయి, బాధితులు పోయి అక్కడ కోర్టులో ఆశ్రయించడానికి ఆస్కారం లేకుండా ఇలాంటి చర్యలు చేస్తున్నట్లు అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఏది ఏమైనా ఇందులో ప్రభుత్వ బాధ్యత ఎంత ఉందో పీడితుల బాధ్యత కూడా అంతే ఉంటుంది. కానీ ఇక్కడ ఓన్లీ బాధితులు మాత్రమే పనిష్మెంట్ను అనుభవిస్తున్నారు. కానీ దానికి ప్రోత్సహించినటువంటి ప్రభుత్వ అధికారుల మీద ఎక్కడ కూడా కేసులు వేసినటువంటి దాఖలాలు అయితే కనిపించడం లేదు. ఇంతకు ముందన్న ప్రభుత్వాలను కూడా దీంట్లో ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దాన్ని కూడా ఈ ప్రభుత్వము దాటవేయడం అనేది కొంచెం అనుమానాలకు తావిస్తుంది. అంటే వీళ్ళు కొమ్ముక్కయ్యారా అనేటువంటి అనుమానాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి. సో ఏది ఏమైనా సరే ఈ బాధితులు మాత్రమే బాధపడడం కరెక్ట్ అనిపించలేదు నాకు. దీంట్లో ప్రభుత్వ అధికారులను కూడా బాధ్యులను చేసి వారి మీద కఠిన శిక్షలు అమలు చేసినప్పుడే ఈ హైడ్రా వాళ్ళు చేసినటువంటి పనికి ఫలితం లభిస్తుందని, అది న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. నా అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.